చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బాబెవరండి? ఏం చెప్పమంటావు? ఒక పక్క నా మనోడు కనిపించక నేను బాధపడుతుంటే ఎవరో బిడ్డ చేతులు మారి మారి మా దగ్గరికి వచ్చాడు. ఆనంద్ తీసుకొచ్చాడు. బాబు వివరాలు ఏమైనా? ఏమీ తెలియవు. రామలక్ష్మి బావ దగ్గర నుండి ఆనంద్ తీసుకొచ్చాడు. తన బిడ్డని దూరం చేసుకున్నాడనే బాధతో దానికి ప్రాయశ్చిత్తంగా ఈ బాబుని పెంచుకుంటున్నాడు. అరే ఆకలిస్తున్నట్టుంది, ఒక్క నిమిషం ఎత్తుకోమ్మా, పాలు తీసుకొస్తాను. అయ్యా, ఈ బాబు మీ మనవడేనండి. ఏమండి, చూడండి ఒకసారి. సార్, మీ మనవడే సార్, మీ సొంత మనవడే. అవునా? రామలక్ష్మికి పుట్టింది ఈ బాబే. నిజమా? అవునండి, ఈ బాబుని దొంగోడు ఎత్తుకెళ్ళాడు. దేవుడు ఎంత విచిత్రాలు చేస్తాడో చూడు సౌభాగ్య. బాబుని దొంగోడు ఎత్తుకెళ్లినా మళ్లీ ఆప్తుల దగ్గరికి బాబుని చేర్చాడు. రామలక్ష్మి బావ చైతన్య రామలక్ష్మికి ఎప్పుడూ అండగా ఉంటాడు. అలాగే బాబుకు కూడా అండగా ఉండి రక్షించాడు. ఆ బిడ్డనే ఆనంద్ చేతిలో పెట్టాడు. ఆనంద్కి తెలియకుండానే తన బాబుని తనే చక్కగా చూసుకుంటున్నాడు. చాలా సంతోషం అండి. మనం ఎన్ని రోజులు వెతికినా కనిపించిన బాబు మీ ఇంట్లో ఉండడం ఆ బాబు చేసుకున్న అదృష్టం అండి. బాబుని ఎవరికైనా అమ్మేశారా, ఏమైనా చేశారా అని కుమిలి కుమిలి ఏడ్చే రామలక్ష్మికి ఈ విషయం తెలిసిందంటే చాలా ఆనందపడుతుంది. వద్దు వామన్రావు, బాబు ఇక్కడున్నాడని తెలిస్తే రామలక్ష్మి అపార్థం చేసుకుంటుంది. కావాలనే ఇలా చేశారనుకుంటుంది. మీరొక పని చేయండి, పోలీసులు మీతో చెప్పినట్టుగా రామలక్ష్మికి బాబు బాగానే ఉన్నాడని, తొందరలోనే తన దగ్గరికి చేరుతాడని చెప్పి చూడండి. అప్పుడు కొంచెం ధైర్యంగా ఉంటుంది. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే వెళ్ళి రామలక్ష్మి గారికి చెప్తాను. వస్తాను సార్. ఒరే కన్నా, ఈ నానమ్మని వెతుక్కుంటూ నువ్వే వచ్చావా?
ఏమండి, నిజంగా భగవంతుడున్నాడండి. మన మనవణ్ణి మన దగ్గరికే చేర్చాడు, ఆఖరికి కరుణించాడు. ఏంటమ్మా రామలక్ష్మి, ఎందుకంత బాధపడుతున్నావు? నా జీవితానికి మిగిలింది బాధే కదమ్మా. ఇక జీవితమంతా దూరమైన భర్త గురించి బిడ్డ గురించి ఏడుస్తూ ఉండమని ఆ దేవుడే నా తలరాతిలా రాశాడు. ఇక నేను చేయగలిగిందేముంది? అంతా నా కర్మ. అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా? నువ్వు నీ బాబు గురించి అస్సలు బాధపడకు. బాధపడకుండా ఎలా ఉండమంటారు? పసిబిడ్డ ఎక్కడున్నాడో, ఆకలేస్తే పాలు పట్టే వాళ్ళెవరు, నిద్రొస్తే జోల పాడేదెవరు? ఒళ్ళు వెచ్చబడితే డాక్టర్కి చూపించేదెవరు, మందులిప్పించేదెవరు? కోటీశ్వర్ల బిడ్డ అటువైపు కాని ఇటువైపు కాని పువ్వుల్లో పెట్టుకొని చూసుకునే మనుషులు అందరి చేతుల్లో తిరగడమే తప్ప నేల మీద దించకుండా చూసుకునేంత మంది బలగం ఉండి కూడా ఈరోజు నా అనే వాళ్ళు ఎవరూ లేకపోవడం ఎంత దురదృష్టం. వాన్నలా దురదృష్టవంతుణ్ణి చేసింది నేనే. ఆ పాపం నాదే. అలా అనకమ్మా, నీ కొడుకు ఎప్పుడూ అదృష్టవంతుడే. నీ కొడుక్కి ఏ లోటు రాలేదు. మహారాజులాగా ఉండాల్సిన చోటే ఉన్నాడు. ఏమన్నారు? ఏమన్నారు? అంటే తన ఉద్దేశం అది కాదమ్మా. ఎక్కడో ఒక చోట మహారాజులాగే ఉంటాడు అనబోయి ఉన్నాడు అందమ్మా. అవునమ్మా, అంతే. నువ్వు చేసిన పుణ్యం ఊరికే పోతుందా అమ్మా? అటు మీ మామగారు కూడా ఎంతో మంది అనాథలకి అన్నం పెట్టారు. ఎంతో మంది చిన్నారుల ఆకలి తీర్చారు. అలాంటి గొప్ప మనిషి మనవడికి ఆ భగవంతుడు ఆకలితో ఉంచుతాడా? ఖచ్చితంగా బంగారంలా చూసుకునే వాళ్ళ దగ్గరికే నీ కొడుకు వెళ్ళుంటాడమ్మా. పిల్లాన్ని ఎత్తుకుపోయిన ఆ దొంగ విధవ బాబుని ఎవరికిచ్చాడో ఏం చేశాడోనని చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకమ్మా, మేం చెప్తున్నాం కదా. అసలు నువ్వు ఇంత బాధపడుతున్నావు గాని మీ ఆయనే ఆ బాబుని తీసుకుని నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఇదిగో మన బిడ్డ అని నీ చేతిలో పెట్టి నిన్ను సగౌరవంగా ఇంటికి తీసుకువెళ్తాడు. ఆ నమ్మకం మాకుందమ్మా. ఊహలెప్పుడూ చాలా అందంగానే ఉంటాయి, కానీ అవి వాస్తవంలోకి రావాలంటే చాలా కష్టం. అలా ఎందుకు అనుకుంటావమ్మా? మీ ఆయన నీ కోసం రాడు అని నీ నమ్మకమా? ఆయన నా కోసం వచ్చే మనిషి అయితే నేనెందుకిలా ఇల్లు వదిలి బయటికి రావాల్సి వస్తుంది? నా బిడ్డకిలా అనాథలా పెరగాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? చెప్పలేమమ్మా. రోజులెప్పుడూ ఒకేలాగా ఉండవు కదా. అవి ఎప్పుడైనా మారుతాయి. కాలాలు మారినట్లే
మనుషుల ఆలోచనలు కూడా మారుతాయి. అలా మారిన రోజు నీ భర్త నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ బిడ్డతో సహా తీసుకుని వెళ్తాడమ్మా. నిజంగా ఆ రోజే వస్తే నాకంటే ఎక్కువ సంతోషించే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అసలు ఆ బిడ్డే నాకు పుట్టలేదు. ఆ బిడ్డని చంపేయమని వెంటపడిన మనిషి మనసు మార్చుకుని రావటం అనేది కలలో జరిగే పని. ఒకవేళ అలా వచ్చినా ఆయన్ని నమ్మి వెళ్ళగలిగే పరిస్థితి నాకు లేదు. వెళ్దామన్నా నా బిడ్డ నా దగ్గర లేడు. ఇక అలాంటప్పుడు నేనెలా నమ్మకంతో ఉంటాను? నీకు తెలియదమ్మా, ఆ భగవంతుడు తలుచుకుంటే ఎంత మాయ అయినా చేయగలడు, ఎలాంటి మనిషినైనా మార్చగలడు. ఈ రోజు నీ కొడుకు నీకు దూరం అయ్యాడు అంటే దాని అర్థం దేవుడి లెక్కలో వేరే ఏదో ఉంటుందమ్మా. అవునమ్మా, ఈ క్షణం నీకు బాధగా ఉండొచ్చు. ఈ బాధ వెనుక భగవంతుని ఆలోచన మరోలా ఉంటుంది. బహుశా నీ బిడ్డే మీ భార్యాభర్తల్ని కలపొచ్చు. సముద్రం అవతల దాచిపెట్టిన భార్య కోసం ఆ దేవుడే వెతుక్కుంటూ వెళ్ళాడమ్మా. నీ భర్త కూడా నీ కోసం వెతుక్కుంటూ వస్తాడు. నీ భర్తతో బాబుతో నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటావు. ఆ నమ్మకం మాకుంది. అదే నమ్మకంతో నువ్వు కూడా ఉండమ్మా. బాబు పడుకున్నాడా సౌభాగ్య? ఇప్పుడే పడుకున్నాడండి. ఇక 2 గంటల వరకు లేవడం. ఆనంద్ ఎక్కడా కనిపించట్లేదు? వాడు రామలక్ష్మిని వెతకడానికి వెళ్ళాడండి. ఆనందం చూస్తే నాకు బాధగా ఉందండి. రామలక్ష్మి ఎక్కడుందో తెలిసి కూడా మనం వాడికి చెప్పకుండా దాచిపెడుతున్నాం. వాడేమో పిచ్చోళ్లాగా ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నాడు. అక్కడేమో తన బాబు కనిపించట్లేదని ఏడుస్తూనే ఉంది. కనీసం మన కోడలికైనా నీ కొడుకు మా దగ్గరే ఉన్నాడని చెప్దామండి. బాబు మీ దగ్గరికి ఎలా వచ్చాడని అడిగితే ఏమని సమాధానం చెప్తావు? సౌభాగ్య, తన ఆచూకీ మనకు తెలిసిన రామలక్ష్మికి తెలిస్తే మనమే ఏదో చేశామని అనుమానిస్తుంది. అందుకే కొన్నిసార్లు మౌనమే అన్ని సమస్యలకు పరిష్కారం ఇస్తుంది. వాళ్ళ సమస్యలు వాళ్లే పరిష్కరించుకోవాలి. ఇప్పుడు మనం సహాయం చేయాలని చూస్తే వాళ్ళు ఎప్పటికీ కలవరు. ఎందుకు కలవరండి? బాబు ఇక్కడున్నాడని మనం చెప్తే రామలక్ష్మి అన్నీ మర్చిపోయి వస్తుంది. వస్తుంది, కాని బిడ్డను తీసుకుని మళ్లీ వెళ్లిపోతుంది. తనకి ఆనంద్ బిడ్డని బాగా చూసుకుంటాడనే నమ్మకం లేదు. పోనీ మన ఆనంద్కైనా రామలక్ష్మి ఎక్కడుందో చెప్తే వాడు వెళ్లి తన్ని బతిమలాడి తీసుకొస్తాడండి. రామలక్ష్మి ఆనంద్ మీద కోపంతో వెళ్లలేదు, తన బిడ్డని కాపాడుకోవడానికి వెళ్ళింది. ఇప్పుడు వెళ్లి పిలిస్తే తను వస్తుందనుకుంటున్నావా? ఏంటోనండి, కన్న కొడుకు వాడి పక్కనే ఉన్నా ఆ విషయం వాడికి తెలీదు. రామలక్ష్మి ఎక్కడుందో తెలీదు. వాడు మారాక కూడా వాడిన్ని కష్టాలు పడటం అవసరమా చెప్పండి? వాడికి జీవితాల విలువ, పరిస్థితుల విలువ తెలియాలి సౌభాగ్య. కడుపులో ఉన్న బిడ్డని చంపమనడం ఎంత పాపం చెప్పు? ఏ బిడ్డనైతే చంపమన్నాడో ఆ బిడ్డనే ఎంత అల్లారి ముద్దుగా చూసుకుంటున్నాడో
మీరు చూశారు కదండి, వాడి తప్పులు వాడు తెలుసుకున్నాడు. బాబు తన సొంతమయ్యాడు. మెల్లగా రామలక్ష్మిని కూడా ఎక్కడుందో కనిపెట్టి తన్ని కూడా ఇంటికి తీసుకొస్తాడండి. ఆ నమ్మకం నాకుంది. నాకు కూడా ఆనంద్ పైన నమ్మకం ఉంది సౌభాగ్య. వాడు స్వతహాగా దుర్మార్గుడేం కాదు, చెప్పుడు మాటలు విని పాడైపోయాడు. ఆల్రెడీ వాడికి రామలక్ష్మి విలువేంటో తెలిసొచ్చింది. కాబట్టి మనం కొంచెం సాయం అందిస్తే వాళ్ళిద్దరూ మళ్లీ ఒక్కటవుతారు. ఆ పనేదో తొందరగా చేయండి. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. వాళ్ళు ముగ్గురు కలిసుంటే చాలండి. నువ్వు చూస్తూ ఉండు, అందరం కలుసుకునే రోజు అతి తొందరలోనే వస్తుంది. ఏమండి, కాఫీ. మిమ్మల్నేనండి, కాఫీ తీసుకోండి. ఏంటి అలా చూస్తారు? ఓహో, కాఫీలో ఏదైనా కలిపానా? ఏం కలపలేదండి. కాస్తంత ప్రేమ, కాస్తంత అభిమానం కలిపాను. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. కాఫీ ఇక్కడ పెడుతున్నాను, తాగండి. వింధ్యా, చెప్పండి. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా వింధ్యా? అవునండి. ఎందుకలా అడుగుతున్నారు? అంటే ఇంకా నా మీద మీకు అనుమానంగానే ఉందా? అవును వింధ్యా. భలే వారండి. నేను మారానని చెప్తున్నాను కదా. అసలు నేను ఏంటి ఆగిపోయావు? చెప్పు. నువ్వు మారని మాట నిజమే కదా? నువ్వు సంధ్యవి కాదు, వింధ్యవే. ఆ నిజం నాకు అర్థమైపోయిందని నీకు తెలిసిపోయిందా? అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు? వింధ్య ఎవరు? నేను వింధ్యను కాదు కదా. అయితే మరి నేను వింధ్య అని పిలిస్తే ఎందుకు పలికావు? అది 1కి 3 సార్లు పిలిచాను, మరి ఎలా పలికావు? అంటే అది నేను వింధ్య అని కాదు, సంధ్య అనే పిలిచారనుకున్నానండి. అంటే వింధ్య ఎవరో నీకు తెలియదన్నమాట. అసలు ఏం మాట్లాడుతున్నారండి? సంధ్య, వింధ్య అని ఇద్దరున్న విషయం నీకు తెలీదు. వాళ్ళిద్దరూ కవల పిల్లలు అన్న విషయం నీకు తెలీదు. సంధ్యని దాచిపెట్టి వింధ్య వచ్చి ప్లేస్లో ఉందన్న విషయం కూడా నీకు తెలీదు. మమ్మల్ని అందరినీ పిచ్చోళ్ళని చేసిన విషయం కూడా నీకు తెలియదు కదా? అది అది ఎంత మోసం చేశావే, మమ్మల్ని ఎంత వేధించావు. నీ గురించి నాకేం తెలీదనుకుంటున్నావా? ఎవరికీ తెలియకుండా వచ్చి ఈ ప్లేస్లో చేరి సంధ్య మీద మాకు కోపం వచ్చేలా చేయాల్సిందంతా చేశావు. మాకు తెలియకుండా ఎంత చేశావే. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు ఏదేదో మాట్లాడేస్తున్నారు? నేను ఏం మాట్లాడుతున్నానో నాకు తెలుసు. నీ బిహేవియర్ మీద అనుమానం వచ్చినా
ఎప్పుడు నీ గురించి ఎంక్వైరీ చేయలేదు. కానీ ఈరోజు మొత్తం నీ గుట్టంతా బయటపడిపోయింది. సంధ్య నువ్వు తోబుట్టువులు. నువ్వు సంధ్య మీద కక్ష పెంచుకొని తన స్థానంలో నువ్వొచ్చి చేరి తనని పక్కకు పంపించావు. సంధ్య మీద నాకు ద్వేషం కలిగేలా చేసి చివరికి సంధ్యకి నేను విడాకులిచ్చే పరిస్థితి తీసుకొచ్చావు. ఇప్పుడు నీ మనసు మార్చుకొని సంధ్య ప్లేసులో శాశ్వతంగా ఉండిపోవాలని వేషాలు వేస్తున్నావు. ఇది నిజం కాదంటావా? నిజాలన్నీ కనిపెట్టావు కదా, ఇంకా సైలెంట్ గా ఉండు. సైలెంట్ గా ఉంటారా? అసలు నా గురించి ఏమనుకుంటున్నావే? మర్యాదగా నా సంధ్యని ఏం చేసావు చెప్పు. నా భార్య సంధ్యని ఏం చేశావు? నేను ఏం చేయడానికైనా వెనకాడను. అది గుర్తుపెట్టుకుంటే మంచిది. అంటే అంటే ఏంటో నీకింకా అర్థం కాలేదా? ఇన్ని రోజులు నేనిక్కడ సంధ్యలా ఉన్నానంటే నా ఇంటెన్షన్ ఏంటో, నా యాటిట్యూడ్ ఏంటో నీకు అర్థమై ఉండాలి. సంధ్యని మర్చిపో. సంధ్య ఇక రాదు. ఉంటే నాతోనే ఉండిపో. నేనే సంధ్యని అనుకొని నాతోనే అడ్జస్ట్ అయిపో. నీకు అంతకు మించి మరో మార్గం లేదు. ఏం మాట్లాడుతున్నావు? అంతే మాట్లాడతాను. ఎస్, సంధ్య ఇప్పుడు నా గుప్పెట్లో ఉంది. అది గుర్తుంచుకో.